నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక పొలిటికల్ అప్డేట్స్ వస్తున్నాయి. దాంతోపాటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒక హాట్ టాపిక్ ఎక్కువగా చర్చకు వస్తుంది. అదే టానిక్. అవును, టానిక్ తాగితే ఎవరికైనా బలం వస్తుంది. కాకపోతే ఈ టానిక్ వెనక అసలు ఎవరి బలం ఉంది, ఎవరున్నారు అనే విషయాల్ని ఒక్కసారి మనము మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారితో మాట్లాడి అసలు లోతుగా విశ్లేషిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, అంటే టానిక్ విషయం సెటైర్ మాత్రం బాగుంది విజయ్. టానిక్ తాగితే బలం వస్తుంది, ఈ టానిక్ బలం ఎవరు అనేది ఇట్స్ రియల్లీ డిబేటబుల్ టాపిక్. ఎస్, టానిక్ యొక్క విస్తృతి అంటే కర్ణాటకలో బెంగళూరులో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి. అక్కడ ఒక అనిత్ రెడ్డి అనే యజమాని ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కేసీఆర్ కుటుంబం చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి. కవితా సంతోష్ పేరు ఎందుకు వస్తుంది అంటే దీని వెనుక సంతోష్ ఉన్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా చర్చతో పాటు తెలంగాణ ఉద్యమకారులు చాలా కాలం నుంచి ఆరోపిస్తున్నటువంటి అంశం. అంటే ఒకటేసారి భారీ అవుట్లెట్లు పెట్టేసి అంటే ఎలైట్ వైన్ షాప్స్ అనే ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి దానికి అప్పటి ఎక్సైజ్ మంత్రి అండదండలు, ఎక్సైజ్ మంత్రి అవుట్ ఆఫ్ ద వే ఇచ్చారు అని రకరకాల ఆరోపణలు వీటన్నిటి ఉన్నటువంటి పరిస్థితి. ఇక అప్పటి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కవిత, సంతోష్రావు వీళ్ళ ముగ్గురు చుట్టే వివాదం తిరుగుతుంది. వీళ్ళ ముగ్గురు చుట్టే వివాదం తిరగటం ఈరోజు కొత్త కాకపోయినప్పటికీ అంటే ఇన్నాళ్ళు అంటే మౌనంగా ఉన్న అనేక వ్యవస్థలు జూలు విదిల్చి పనిచేయటం ప్రారంభించే క్రమంలో కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉన్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. అంటే యాక్చువల్గా కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు అక్కడ రైడ్ చేశారు. కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే అసలు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కర్ణాటక బ్రూవరీ కార్పొరేషన్ నుంచి తక్కువ ధరకి మద్యం కొని తెలంగాణకి తెప్పించి తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధాన ఆరోపణ. ఇది ఒక ఆరోపణ. ఇది ప్రధాన ఆరోపణ కాదు, ఇది ఒక ఆరోపణ. చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా ఆరోపణలు. ఇది ఒక ఆరోపణ. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొన్ని అంటే ప్రీమియం బ్రాండ్స్ని అక్కడ దొరకని బ్రాండ్స్ని సప్లై చేస్తున్నారు, తరలిస్తున్నారు, అక్కడ బ్లాక్లో అమ్ముతున్నారు అనేది మరొక ఆరోపణ. దీంతోపాటు లిక్కర్ అనేది జిఎస్టీలో లేదు. జిఎస్టీలో లేని రెండు ప్రోడక్ట్స్లో పెట్రోలియం ప్రోడక్ట్స్, లిక్కరు. ఈ జిఎస్టీలో లేని లిక్కర్కి జిఎస్టీ బిల్లు ఇస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. జిఎస్టీ బిల్లు ఇచ్చి జిఎస్టీ కలెక్ట్ చేసి అది జిఎస్టీ కట్టాల్సిన పని లేదు, ఎందుకంటే అది లిక్కర్ అనేది జిఎస్టీ సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ. దీన్ని అన్నింటినీ ఈ లాభాలు చూపించే క్రమంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే పని చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. ఇది ఇన్ని ఆరోపణల చుట్టూ తిరుగుతున్నటువంటి లిక్కర్ షాప్స్, ఎలైట్ లిక్కర్ షాప్స్. ఇక దీంతో పాటు ఇక టైమింగ్స్కి సంబంధించినటువంటి వివాదం ఉంది. అన్ని షాప్స్ 11 గంటలకు క్లోజ్ చేయాలి, ఖచ్చితంగా క్లోజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ చెప్తుంది. ఈ పర్టికులర్ షాప్స్ మాత్రం 12 గంటల వరకు పర్మిషన్ ఉంటుంది. 12 గంటలకు ఇచ్చిన పర్మిషన్ని కొన్నిసార్లు 2 గంటల వరకు ఎక్స్టెన్షన్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇది దీంతో పాటు ఇన్ని ఆరోపణలతో పాటు మరొక కీలకమైనటువంటి ఆరోపణ ఉంది. లిక్కర్ షాప్గా ఇచ్చినటువంటి ఈ పర్మిషన్ని అనుబంధంగా బార్గా పెట్టి నడిపారు. బార్ లాంటి సెటప్ ఏర్పాటు చేసి, సిట్టింగ్ ఏర్పాటు చేసి నడిపారు. కాదు, హై ప్రీమియం సిట్టింగ్ లాంటిది ఏర్పాటు చేశారు అనేది ఒక ఆరోపణ. చిన్న లిక్కర్ షాప్కి అనుబంధంగా ఉన్న సిట్టింగ్కి పర్మిషన్ లేకపోతేనే హడావిడి చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, అంటే స్థానిక లోకల్ బాడీస్ కానీ, లోకల్ పోలీస్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇంతమంది హడావిడి చేస్తారు. దీనికి అసలు దాని జోలికే వెళ్ళకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం గత ప్రభుత్వ అండదండలు అనేటటువంటి విషయం ఉంది. ఇవన్నిటితో పాటు మరొక ఆరోపణ కూడా చాలా కాలం నుంచి చర్చలో ఉంది. కవిత లిక్కర్ కేసు విషయంలో ఢిల్లీకి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు, చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేయటం కానీ, అంతకుముందు కవిత లిక్కర్ కేసులో వచ్చినటువంటి ఆరోపణల్లో అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డబ్బులు తరలించారు, ప్రైవేట్ ముడుపులు తరలించారు, అంటే ప్రత్యేకంగా డబ్బులు తరలించారు ప్రైవేట్ ఫ్లైట్స్లో అని, అదే ఎన్ని కిలోల ఘీ అని అట్లాంటి కోడ్ వర్డ్స్ ఏదో వచ్చింది కదా. ఆ రకమైనటువంటి దానికి కూడా ఈ టానిక్ యజమానే స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేశారని మరొక ఆరోపణ ఉంది. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా వివాదాస్పదమే.
ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఈరోజు ఒక కార్యరూపం దాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవాలని తెలుపు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న వ్యవస్థలు ఇప్పుడు కొంచెం జూలు విదిలిస్తేనే కేసీఆర్ కుటుంబం చుట్టూ ఇన్ని వివాదాలు తిరుగుతుంటే ఇక మొత్తం పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే మాత్రం అంటే పని ప్రారంభించినట్టుగానే తెలుస్తోంది. అంటే ఎక్కడికక్కడ వ్యవస్థలు యాక్టివ్గా ఉండి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ యాక్టివ్గా ఉంటే ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజయ్. అంటే ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు గుంజారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే టానిక్ లాంటి ఏవైతే కొన్ని వైన్ షాప్స్ ఉంటాయో చాలా ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి, వేలల్లో కూడా ఉండేటువంటి పరిస్థితి. దానిపైన 18% GST వేస్తే ఎన్ని వందల రూపాయలు వస్తాయి వాళ్ళకి. ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి అన్ని వందలు తీసుకొని. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే బిల్లు ఇవ్వటం ద్వారా ఆ మనీ మొత్తం వైట్గా కనిపిస్తోంది. అవును, వైట్లో ఉండేటటువంటి పరిస్థితి. అంటే దీని వెనక తిరిగే చట్టానికి మొత్తం నల్లధనాన్ని వాడి వైట్ మనీని చూపించుకోవటం కోసం ఈ రకమైనటువంటి ఎత్తుగడ చేశారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, పోలీసులు, కమర్షియల్ ట్యాక్స్ లాంటి వాళ్ళు కొంచెం కదిలితేనే ఇంత చర్చ జరుగుతోంది, ఇంత వివాదాస్పదమైనటువంటి భాండం బద్దలైంది. ఈ పరిస్థితిలో ఇంకా ఎన్ని బద్దలవుతాయో చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో ఎంత మొత్తుకున్నా కానీ ఇట్లాంటి వాటి విషయంలో పట్టించుకోలేదు. పైగా కేటీఆర్ ప్రకటన నాకు బాగా గుర్తుంది. ఇటువంటి వాటిని వ్యతిరేకించడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఈరోజు ఏమంటారు? ఈరోజు ఏమనాలి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటామా లేదా మీ కుటుంబ ప్రయోజనాలు దెబ్బతింటామా అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. మనం కంక్లూజన్ ఇవ్వక్కర్లా, తెలంగాణ సమాజానికి అర్థమవుతోంది. రెండో పక్కన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆ రకమైనటువంటి కంక్లూజన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటం కోసమే టానిక్ లాంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు మీరు అంటూ కొంత వివాదాలను అయితే చేయడానికి గతంలో టీఆర్ఎస్ అలియాస్ భారత రాష్ట్ర సమితి ప్రయత్నం చేసింది. కేవలం ఇలాంటి వాటి విషయంలోనే కాదు, చాలా విషయాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి ముడిపెట్టడం అయితే జరుగుతూ వచ్చింది. అంటే ఏ చిన్న విమర్శ చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటానికి చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పీక్లోకి వెళ్తున్నటువంటి స్టేజ్లో ఇవన్నీ సహజం, పబ్బులు సహజం, ఇంకా రకరకాల ఆరోపణలు. అంటే ఏదైనా విమర్శ చేస్తే దానికి కౌంటర్గా ఇది చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింత నిలబెట్టే క్రమంలోనే ఇవన్నీ బయటకు వస్తున్నాయేమో చూడాలి మరి. అయితే ఇది హైదరాబాద్కు పరిమితమైనటువంటి వ్యవహారం కాదు. ఇది అనూహ్యంగా 7-8 సంవత్సరాల్లో ఇంత భారీగా టానిక్ నెట్వర్క్ విస్తరించడానికి డబ్బులు మనీ ట్రయల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి మొదలైంది, అసలు వీటి వెనక ఉన్నటువంటి అంటే ఈరోజు ఇక్కడ కేసీఆర్ కుటుంబమే కాదు, అసలు మొత్తం టానిక్ జర్నీనే పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగి ఇది ఎందుకంటే బహుళ రాష్ట్రాల్లో వాస్తవానికి టానిక్ యాజమాన్యం కర్ణాటకకు సంబంధించినటువంటి అంటే యాక్చువల్గా అనీత్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి షాప్స్గా చెప్తారు వీటిని. అయితే ఇక్కడ వరకు ఏంటంటే ఈ మొత్తం హైదరాబాద్ తెలంగాణ వరకు ఈ కేసీఆర్ కుటుంబం సభ్యులైనటువంటి ప్రధానంగా ఇద్దరు, దానికి కీలకంగా అండగా ఉన్నటువంటిది శ్రీనివాస్ గౌడ్, అప్పటి మంత్రి శ్రీనివాస్ చేస్తూ రావటం. అదనపు పర్మిషన్ అంటే 11 గంటల వరకు క్లోజ్ అవ్వాల్సినటువంటి షాప్స్ని 12 గంటల వరకు ఇచ్చేటటువంటి స్పెషల్ జీవో తీసుకురావటం. ఆ జీవో మేరకు అయితే ఇప్పుడు మళ్ళీ స్పెషల్ జీవో తీసుకొచ్చి దాని టైమింగ్స్ని తగ్గించారు. మిగతా సవరణలు, మిగతా వ్యవహారాలు, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. అది నిన్న జరిగింది. కాబట్టి ఈ మొత్తం చర్చలో వివాదం కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. సహజంగానే కేసీఆర్ కుటుంబం ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది, దీనికి ఏ రకంగా కౌంటర్ విమర్శిస్తుంది. సహజంగానే ఇచ్చేటటువంటి పరిస్థితి. మేము చాలా మంచివాళ్ళం, చాలా బుద్ధిమంతులం, మాకు అటువంటి ఏం లేదు, దురుద్దేశాలు లీగల్గా వ్యాపారం చేసుకుంటాం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ పాత్ర మాత్రం ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 11 గంటలకు మూయాల్సినటువంటి షాపుల్ని 12 గంటల వరకు పర్మిషన్ ఇవ్వటం, 12 గంటల వరకు పర్మిషన్ ఇవ్వటం ఒక్కటే కాదు, షాప్స్ యొక్క అంటే లిక్కర్ షాప్స్ యొక్క
ప్రకటనలకి బోర్డులకి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఆ ప్రామాణికాలు కూడా పాటించలేదు అనేది మరొక ఆరోపణ ఉంది. ఇట్లా మొదలు పెట్టుకుంటుంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చునే దాదాపు ఒక 100 ఆరోపణలు చెప్పుకోగలం. ఇప్పుడే మనం 10-12 దాకా చెప్పినట్టున్నాం. ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎల్ఈడి లైటింగ్లు పెట్టద్దు అని లిక్కర్ షాప్స్కి ఒక రూల్ ఉంది. టానిక్ ప్రతి చోట ఎల్ఈడి లైటింగ్ పెట్టింది అనేది ఇంకొక వైలేషన్ గురించి చెప్తున్నారు. ఇట్లా అంటే లిక్కర్ షాప్స్ని పబ్లిసైజ్ చేయొద్దు, లిక్కర్ షాప్స్ని పబ్లిసైజ్ చేయొద్దు అనేది ఒక రెగ్యులేషన్ ఉంది. ఎక్సైజ్ శాఖ ఉంది. అదే సందర్భంలో మిగతా ఎంత వీలైతే అంత తగ్గించుకునే ప్రయత్నం జిహెచ్ఎంసీ ఇచ్చేటటువంటి అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి యాక్ట్స్లోనూ దానికి పరిమితులు ఉన్నాయి. వీటన్నిటినీ మర్చిపోయి ఈరోజు భయంకరమైనటువంటి పబ్లిసిటీ. టానిక్ లిక్కర్ షాపు అనగానే ఆ ముందు ఒక 1/2 కిలోమీటర్, తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వరకు భయంకరమైన లైటింగ్ తోటి కనిపించే పరిస్థితి ఉంది. అంటే ఇంత జరుగుతున్నా కానీ ఇన్ని విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రభుత్వం మారి 2 నెలలు కూడా కాలేదు. గత ప్రభుత్వానికి అన్ని తెలిసి కూడా సైలెంట్ గా ఉండడం, మీరు అన్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెనక లేకుండా అధికారులు, నాకు తెలిసినంత వరకు అధికారులకు తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారంటే ఖచ్చితంగా వెనక పెద్ద హస్తాలు, పెద్ద తలలు ఉండబట్టే ఇంత జరిగిందని. అంటే టానిక్ అనే ఒక వ్యవహారంలోనే ఇంతమంది, ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె, కేసీఆర్ తోడలుడు కుమారుడు, వీళ్ళిద్దరూ కేసీఆర్ కుటుంబ సభ్యులు. మరోపక్క మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇంత పాత్ర, ఇంతమంది, ఇంత వివాదం జరుగుతున్నప్పుడు ఇంకా మిగతా వివాదాలు బయటకు వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి మేడిగడ్డ దగ్గర చిన్న విషయంగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది ఏంటి, ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ముగింపు ఏమొస్తుంది అనేది. అంటే నేను ఎందుకు పోలుస్తున్నాను అంటే ఆ విషయాన్ని, అంత పెద్ద విషయాన్ని చిన్న విషయంగా చూపించడానికి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. అదేదో చిన్న షాపులు అంటారు, చిన్న షాపులు కాదు, ఇది వేల కోట్లకు ఆరోపణలు అనేది. దీని వెనక ఈ నెట్వర్క్ పెరగటానికి, మల్టిపుల్ షాప్స్ అవ్వటానికి అక్కడి నుంచి మొదలై చాలా అంశాలు ప్రీమియం ఉంటాయి. అసలు టానిక్ మనం విజువల్స్ లో ఇందాక కూడా చూసినా కానీ చాలా ప్రీమియం గా ఉండేటువంటి, అంటే టానిక్లు చూడటానికి ఎక్కడికో వెళ్ళక్కర్లే, మన ఆఫీస్ పక్కనే టానిక్ అవుట్లెట్ ఉంది, మన స్టూడియో పక్కనే టానిక్ అవుట్లెట్ ఉంది. అంటే ఆ టానిక్ అవుట్లెట్ చూస్తే కూడా ఆ టానిక్ అవుట్లెట్ ఒక లొకేషన్ పాయింట్ అయిపోయింది. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే టానిక్ అనే పాయింట్ చేస్తుంది. ఎందుకంటే అటో 1/2 కిలోమీటర్ నుంచి ఇటో 1/2 కిలోమీటర్ నుంచి టానిక్ షాపు ఈజీగా జిగేల్ అంటూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రీమియం బ్రాండ్స్ అమ్మే షాపుగా ఒక పక్క ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఎలైట్ లిక్కర్ షాపు అనేటటువంటి ఒక సెగ్మెంట్ తీసుకొచ్చి ఎలైట్ లిక్కర్ షాప్స్కి సపరేట్గా ఒక పారామీటర్స్ డిసైడ్ చేసి అది వాటికి అంటే టైమింగ్ అన్నీ మార్చి, వీటన్నిటితో పాటు ప్రాథమికంగా లిక్కర్ షాప్స్ విషయంలో ఉండేటటువంటి లైటింగ్ విషయము లేదంటే రూల్స్ అన్నిటినీ వర్తించకుండా తయారు చేయటం. దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అసలు 2 విషయాలు క్లారిటీ రావాలి. తెలంగాణలో టానిక్ ఆపరేషన్స్ మీద క్లారిటీ రావాలి, మొత్తం టానిక్ ఆపరేషన్స్ మీద క్లారిటీ రావాలి. మొత్తం టానిక్ ఆపరేషన్స్ ఇంత పెద్దగా, ఇంత అతి తక్కువ టైంలోనే ఇంత పెరగడానికి ఉన్నటువంటి మనీ ట్రయల్ ఏంటి, ఇదొకటి క్లారిటీ రావాలి. రెండో పక్క తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నటువంటి తెలంగాణలో టానిక్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, దానికి సంబంధించినటువంటి అంటే నిబంధనల సడలింపు, వీటన్నిటి మీద కూడా క్లారిటీ రావాలి. దీని వెనక ఎవరున్నారు అనేది తెలంగాణ సమాజం, తెలంగాణ మేధో సమాజం మాత్రం ఈ ముగ్గురు వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా దిగాలి. ఎందుకు దిగాలి అంటే ఇది మల్టిపుల్ స్టేట్స్లో ఆపరేషన్స్లో ఉంది. ఇంకొక అంశం కూడా చెప్తారు, కర్ణాటకలో తక్కువ ధరకి మద్యం, కర్ణాటక బ్రూవరీ కార్పొరేషన్ నుంచి తక్కువ ధరకి మద్యం కొని ఇక్కడ ఎక్కువ ధరకి విక్రయిస్తున్నటువంటి విషయం, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకి విక్రయిస్తున్న విషయం, ఇది కూడా చర్చలో ఉంది. ఇది కూడా ఆరోపణలో అయితే చూడాలి. అంటే ఇంకా అనేక విషయాలు, కేవలం మనం కొన్ని విషయాలు మాత్రమే చర్చించాం. మీరు అన్నట్లుగా అన్ని ఆరోపణలు చేస్తే మరో గంట సేపు కూడా సరిపోదేమో. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ కుటుంబ సభ్యులకి ప్రైవేట్ జెట్స్ అరేంజ్ చేసింది కూడా టానిక్ ఒరిజినల్ యజమాని ఎవరైతే ఉన్నారో అనిత్ రెడ్డి, అతనే అరేంజ్ చేశారనేది కూడా ఆరోపణ ఉంది. వీటన్నిటి మీద విచారణ జరగాలి. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ కేసులో
కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఢిల్లీ లిక్కర్ కేసులో ఆవిడకి సంబంధించినటువంటి ఏదైతే మనీ తరలింపు ఉందో, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి పంపించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు మనీ ఏదైతే ఉందో, ఆ మనీ ఏర్పాట్ల విషయంలో ఇతని పాత్ర కూడా ఉంది అనేది ఒక ఆరోపణ అయితే ఉంది. ఓకే, దానికి ఏ రకమైనటువంటి క్లారిటీస్ వస్తే చూడాలి. రైట్. యా, కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే పొత్తుల రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుందని చెప్పుకోవాలి. టీడీపీ, జనసేన ఖచ్చితంగా బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. అఫ్ కోర్స్ బీజేపీ కూడా వాళ్ళకి ఎంపీ సీట్లే టార్గెట్ కాబట్టి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే ఖచ్చితంగా ఎన్డీలో చేర్చుకోవడానికి, మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధమంటూ వాళ్ళు కూడా సిద్ధంగా. మనం నెల అయిందా ఈ టాపిక్ మాట్లాడటం మొదలుపెట్టి? నెల రోజుల పాటు పొత్తుని సాగదీసి చివరికి ఏదో కంక్లూజన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్డీఏలోకి తెలుగుదేశం ఎంట్రీ దాదాపు క్లియర్. అయితే ఇప్పుడు మనం గతంలో ప్రతిసారి మాట్లాడుకున్నట్టే పొత్తులు అంటే మొదట నాయకుల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండాలి, తర్వాత కార్యకర్తల మధ్య సహృద్భావ వాతావరణం, సఖ్యత ఉండాలి, మూడోది ఆయా పార్టీల ఓట్ల ట్రాన్స్ఫర్ చాలా కీలకం. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన ఒకటి భావిస్తుంది ఏంటంటే బీజేపీ తమతో ఉండటం ద్వారా ఎలక్షనీరింగ్లో తమకి అడ్వాంటేజ్గా చూస్తుంది. అంటే కొన్ని చోట్ల ఎస్పీల మీద డైరెక్ట్గా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి అధికార పార్టీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఊపిరి పీల్చుకుంటామని నమ్ముతున్నాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి అండగా ఉండబట్టి ఆ రకమైనటువంటి బెనిఫిట్ వస్తుందని భావిస్తున్నాయి. అవును, వాస్తవంగా నాకు తెలిసి నిన్నో మొన్న ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ లోగో ఉన్నటువంటి ఒక కార్ లో వచ్చాడంటే డైరెక్ట్ గా యూనిఫామ్ లో. అది కూడా అంటే పరిస్థితి ఎలా ఉందో కూడా. గతంలో చిత్తూరు ఎస్పీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద డైరెక్ట్ గా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఆరోపణలే ఉన్నాయి. ఇది బాగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. అంటే పోలీస్ యంత్రాంగం డైరెక్ట్గా పార్టీకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఒకటి. రెండో పక్కన మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఈ మొత్తం దీంట్లో ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్కి ఒకటి, ఎన్నికల నిర్వహణకి ఎలక్షన్ కమిషన్కి దేశవ్యాప్తంగా మొత్తం కలిపిన 150-200 మంది కంటే స్టాఫ్ ఉండే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎలక్షన్ కమిషన్కి పనిచేస్తారు. ఎన్నికల నిర్వహణకి అంటే ఓట్ల నమోదు దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ల లెక్కింపు, ఇంతకుముందు అయితే ఇప్పుడైతే ఈవీఎంల లెక్కింపు నుంచి ఆ తర్వాత ధృవీకరణ పత్రం సమర్పించటం, ఇక్కడి వరకు ధృవీకరణ పత్రం సమర్పించటం వరకు, అందజేయటం వరకు మొత్తం ప్రాసెస్లో ఎక్కడా ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకమైన ఉద్యోగులు ఉండరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. ఇప్పుడు ఓటర్ నమోదుని చేసేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసరు, లేదంటే అదే బిఎల్ఓ అంటారు, బిఎల్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ నియోజకవర్గానికి ఉండే రిటర్నింగ్ అధికారి టాప్ మోస్ట్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారి ధృవపత్రాలు ఇస్తారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఉన్నదంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. ఆ ధృవపత్రాన్ని ఇచ్చే ఆర్డీఓనో మన డిప్యూటీ కలెక్టరో వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే భావించాలి. కాబట్టి ఎక్కడా ఎలక్షన్ కమిషన్కి సొంత ఉద్యోగులు ఉండరు. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్లో కీలకంగా ఉండేటటువంటిది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహార శైలి మీద, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో మెజారిటీ ఉద్యోగులుగా ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ మీద రెండు పార్టీలకి అభ్యంతరాలు ఉన్నాయి. టీచర్లు వద్దు అని వైసీపీ భావిస్తుంది, మరికొందరు వద్దు అని టీడీపీ, జనసేన భావిస్తుంది. మరికొందరు అంటే నా ఉద్దేశం సచివాలయ ఉద్యోగులు. ఇవి సచివాలయ ఉద్యోగులు వైసీపీ అపాయింట్ చేసిన వాళ్ళు కాబట్టి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారు అనేది టీడీపీ వాదన. రెండోది, ఇక వీటన్నింటిని పక్కన పెడితే వాలంటీర్ల ప్రస్తావన, వాలంటీర్ల పాత్ర గురించి చాలా కీలకంగా చర్చ ఉంది. ఇవన్నీ సులభతరం అవుతాయి. ఎలక్షన్ కమిషన్ కొంచెం ఫర్మ్గా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా ఫర్మ్గా ఉంటుంది, విజిలెంట్గా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి డిస్కషన్. ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని దించాల్సిన అవసరం ఉంది. చాలా అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని దించేయాలి. జగన్మోహన్ రెడ్డిని దించకపోతే రాష్ట్రానికి నష్టం కలుగుతుంది అనే భావాన్ని పైకి చెప్తున్నారు. అందుకు బీజేపీ కానీ అంతర్గతంగా మాట్లాడుతుంది అంటే మాకు ఉన్నటువంటి సౌలభ్యం ఈ చర్చ మూలంగా, వీళ్ళు రావటం మూలంగా మా కూటమిలో
మాకు ఎలక్షనీరింగ్ ఈజీ అవుతుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. యా ఎస్. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి అత్యంత ఉత్కంఠగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటికే ఎన్నికల కమిటీ సమావేశంలో లిస్ట్ అయితే ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే పాలమూరుకు సంబంధించి ముందే రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థిని ప్రకటించడం, దానికి సంబంధించి అంతర్గతంగా ఏదో అటు ఇటు అయినప్పటికీ కూడా ఫైనల్గా అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఆయన కాకుండా మిగిలినటువంటి మొదటి అభ్యర్థుల జాబితా 16 మంది పేర్లు రావాలి. ఇంకా 17 సీట్లలో ఒక సీటు ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నిన్న కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి ఉన్నారు, భట్టి కూడా వెళ్ళారు. భట్టికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది, భట్టి కూడా వెళ్ళారు. వాళ్ళిద్దరూ వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రాధాన్యతలు, వాళ్ళకు ఉండేటటువంటి కంపల్షన్స్, సోషల్ ఈక్వేషన్స్, తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి మళ్ళీ ఏ కులానికి ఇవ్వాలి అనేటటువంటి కంపల్షన్స్, ఇట్లాంటి చాలా ప్రతిపాదనలతో ముందుకెళ్లారు. రెండోది, కొన్ని నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూల్లో మల్లురవి పోటీ పడుతున్నారు. మల్లురవి ఒక పక్కన ఉంటే సంపత్ ఒక పక్కన ఉన్నారు. ఇద్దరూ రేవంత్ రెడ్డికి ఆత్మీయులే. రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, భట్టి విక్రమార్క కూడా ఆత్మీయులే. భట్టి విక్రమార్కకి మల్లురవి సోదరుడే, రెండో పక్కన సంపత్ కూడా చాలా ఇద్దరు పార్టీ కోసం కమిటెడ్గా కష్టపడ్డవాళ్ళు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ వాదనను బలంగా వినిపించిన వాళ్ళు మల్లురవి ఉన్నారు. మల్లురవి గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మల్లురవి గతంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇక సంపత్ విషయానికి వస్తే, సంపత్ అడుగడుగున రేవంత్ రెడ్డితో నడిచినటువంటి వ్యక్తి. అక్కడ వివాదం ఉంది. అందరికీ కావాల్సిన వాళ్ళే ఇద్దరు. అట్లాంటివి కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఒక పక్క సీటు ఆశిస్తుంటే, భట్టి విక్రమార్క భార్య ఒక పక్క సీటు ఆశిస్తున్నారు. మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ సీటు ఆశిస్తున్నారు. వీళ్ళందరూ కాదు, అసలు రాహుల్ గాంధీని తీసుకొచ్చి పోటీ చేయించాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ గొడవకి అదొక మంచి పరిష్కారంగా భావిస్తున్నారు. ఇట్లా రెండోది నల్గొండ సీటు విషయంలో కోమటిరెడ్డి వారసుడు సీటు ఆశిస్తున్నారు. జానారెడ్డి కుమారుడు రఘువీర్ సీటు ఆశిస్తున్నారు. ఇంకా పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు కాదు, పటేల్ రమేష్ రెడ్డి కాలేజ్ నాటి నుంచి రేవంత్ రెడ్డికి రూమ్మేట్, హాస్టల్ మేట్. అట్లా అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళ పరిచయం, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా కొన్ని వివాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చేవెళ్ళ సీటు అంటే సునీత మహేందర్ రెడ్డికి అనేది క్లియర్గా చెప్తున్నారు, ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇట్లాంటివి వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇంకొక సీటు గురించి కూడా ఎక్కువ చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరికి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన ఎవరంటే స్వయంగా హీరో అల్లు అర్జున్ మామ కావడం. హీరో అల్లు అర్జున్ మామ మాత్రమే కాదు, ఆయన సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అన్నిట్లోనూ కీలకమైనటువంటి ఇంకో విషయం ఉంది. మల్కాజ్గిరి అనేది రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం. రేవంత్ రెడ్డి సోదరుడు పోటీ చేయాలని కొంత ఆయన నుంచి ప్రయత్నాలు ఉన్నట్టు, ఆయన ఆ రకమైనటువంటి డిమాండ్స్ లోకల్ క్యాడర్ నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. చాలా బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన మెదక్ సీటు కానీ మల్కాజ్గిరి కానీ తనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఇంకా చాలామంది అక్కడ సీట్ ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరిని సాటిస్ఫై చేస్తారు అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఏంటంటే, ఆయన గ్రౌండ్లో పని చేసుకుంటున్నాడు ఆల్రెడీ. ఆయనకి రేవంత్ రెడ్డి నుంచి ఏదో హామీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రచారంలో చాలా ఉధృతంగా ముందుకు దూసుకుపోతున్నారు. కాబట్టి కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఆయన బాగా ఉధృతంగా వెళుతున్నటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి పరిస్థితి అయితే ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి ఈ స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది లేండి ఈరోజు దాదాపుగా. పోతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎంత రచ్చ జరిగిందో చూసాం.
ఇప్పుడు కూడా అది కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తుంది. అయితే హైకోర్టు దీనికి సంబంధించిన ఒక కీలక తీర్పునైతే వెలువరించింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్ళీ కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్ కు పంపాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. మళ్ళీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు క్లియర్ గా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మళ్ళీ గతంలో ప్రతిపాదించిన ఇద్దరిని కోదండరాము అమీరుల్లా ఖాన్ పేర్లే ప్రతిపాదిస్తుంది. ఇక్కడ కేబినెట్ కి తిప్పి పంపాలే కానీ తిరస్కరించే అవకాశం లేదని అంటే గవర్నర్ యొక్క ప్రధానమైనటువంటి విధుల్లో మంత్రివర్గం ఆమోదించిన దాన్ని గవర్నర్ కనుక ఆమోదించకపోతే మళ్ళీ రెండోసారి పంపించాలి అనేది ఒక ప్రొసీజరల్ కంపల్షన్ ఉంది. అంతే తప్ప రిజెక్ట్ చేయడానికి గవర్నర్కి రైట్ లేదు. ఎందుకంటే మంత్రిమండలి అభిప్రాయాన్ని గవర్నర్ గౌరవించాలి అనేది ఒక కంపల్షన్ ఉంది. అయితే మంత్రిమండలే గవర్నర్ ఇక్కడ మంత్రిమండలికి గవర్నర్కి మధ్య ఉన్న వివాదంలో ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే గతంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాలు గవర్నర్ యొక్క నిర్ణయాల మీద ప్రభావం చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేమి దాపరికం లేని సత్యం. గవర్నర్ని అంటే బీజేపీతో సత్సంబంధాలు ఉన్నప్పుడు గవర్నర్ని కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారు. ఆ సంబంధాలు కొంచెం బెడిసి కొట్టగానే గవర్నర్కి కేసీఆర్కి గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి మొదలు పెడితే చాలా ఉన్నటువంటి పరిస్థితి. గవర్నర్ బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఆవిడ గతంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అలవాటుని ఇంకా కోల్పోయినట్లేరు. ఆవిడ ఇంకా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలను అనుకుంటున్నారు అంటూ సెటైర్లు కూడా బీఆర్ఎస్ నుంచి వినిపించినాయి. ఇక్కడ గవర్నర్ వ్యవస్థ యొక్క పాత్ర, గవర్నర్ వ్యవస్థకు ఉండే పరిమితి, వీటన్నిటిని పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం ఒక ప్రత్యేక కారణంతో ఒక ఇద్దరు సభ్యుల్ని ప్రతిపాదించింది. ఆ ఇద్దరు సభ్యుల్లో కూడా గవర్నర్కు ఉన్న అభ్యంతరం ఒక సభ్యుడి విషయంలోనే. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం లేదా రాష్ట్ర రాజకీయాల్ని క్లోజ్గా చూసే వాళ్ళందరి అభిప్రాయం కూడా ఒక సభ్యుడి విషయంలో ఆవిడకి చాలా కీలకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. అది ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇద్దరిలో ఒకరి పేరు చెప్పి నేను దాన్ని కంక్లూడ్ చేయదలుచుకోలేదు. కానీ ఆ ఒక సభ్యుడి విషయంలో ఆవిడ కొంత వ్యతిరేకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. ఆ ఫీడ్బ్యాక్ విషయంలో ఆవిడ ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ని వాళ్ళిద్దరూ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో సవాల్ చేసి హైకోర్టులో అంటే వాయిదాలు కొనసాగుతుండగానే ప్రభుత్వం మంత్రివర్గం మారింది, అధికారం మారింది. అధికారం మార్పిడి తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు మరో ఇద్దరు పేర్లు ప్రతిపాదించారు. మరో ఇద్దరు పేర్లు ప్రతిపాదించిన విషయంలో ఆవిడ ముందే ఏం చెప్పింది, నేను అది క్లారిటీ వచ్చే వరకు నేను ఈ డెసిషన్ తీసుకోను అని చెప్పేసి ఆమోదించను అని చెప్పి రాష్ట్ర మంత్రివర్గానికి ఒక సమాచారం పంపింది. సమాచారం పంపినప్పటికీ అప్పటికే వీళ్ళు మంత్రివర్గం నుంచి ప్రతిపాదనలు వెళ్ళినాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి వచ్చారు. కలిసి వచ్చిన రెండో రోజుకి ఆ పేర్లు ఆమోదం తెలిపినట్టుగా వచ్చేసింది. వచ్చేసినప్పుడు తెలంగాణ సమాజం ఒక ఉద్యమకారుడికి గౌరవం దక్కింది అనేటటువంటి ఒక ఉద్యమకారుడికి ఒక మేధావికి అంటే మైనారిటీ వర్గానికి చెందిన ఒక మేధావి, సంఘ డెమోక్రటిక్ ఆలోచనలు ఉన్నటువంటి ఒక మేధావి, ఒక పత్రికకు యజమాని, వాళ్ళ నాన్న కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన అంటే దారిద్ర్య రేఖ దిగువలో ఉన్నటువంటి పలువురికి డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తున్నారు. అటువంటి వ్యక్తికి వచ్చింది కదా, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సామాజిక నేపథ్యం అన్నిటి బాగుంది అని తెలంగాణ సమాజం హర్షించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి చక్కటి క్లారిటీ కూడా ఇచ్చారు. ముఖ్యంగా టానిక్ సంబంధించి ఏం జరగబోతోందని ప్రతి ఒక్కరు ఉత్కంఠగా చూస్తున్నారు. తెలంగాణ సమాజం అయితే చాలా బలంగా ఈ విషయంలో మరింత లోతైన విచారణ జరగాల్సిందే. గతంలో జరిగినటువంటి అన్ని అక్రమాలు బయటికి రావాల్సిందే. ప్రజల దగ్గర నుంచి అక్రమంగా తీసుకున్నటువంటి ప్రతి రూపాయ ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వానికి చెందాల్సిందే అనేటువంటి ఒక ధోరణితోనే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.